ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు ఆపేస్తే మేమందరం బావుంటాం. ఇది ఇప్పుడు మెడికల్ షాపులోళ్ళు సమ్మె. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనం ఒకటి అలవాటు చేసేసాక, ఏమవుతదిలే మనోడు గాదు గదా! మనకేం గాదు గదా! అనుకున్నప్పుడు చివరికి మన దగ్గరికే పాకుతది. చిల్లర కొట్లోళ్ళు షాపులు నడుపుతున్నప్పుడు సూపర్ బజార్‌లొచ్చినియి. దాన్ని మనం వ్యతిరేకించామా? ఎవడి వ్యాపారం ఆడిదే అన్నాం. ఆ సూపర్ బజార్‌లు కాస్త తర్వాత మాల్స్ అయినియి. తప్పేముందన్నాం. ఇప్పుడు ఆన్‌లైన్ ట్రేడింగ్ జరుగుతోంది. ఈ మందుల కొట్లోళ్ళందరూ ఆన్‌లైన్‌లో కాకుండా చిల్లర కొట్టు దగ్గరికెళ్లి తెచ్చుకుంటున్నారా సరుకు? అట్లాగే డైరెక్ట్‌గా ఇప్పుడు మందుల కొట్లల్లో కూడా మామూలు షాపులు కాకుండా బ్రాండెడ్ షాపులొచ్చేసినాయి. మెడ్ ప్లస్‌లు, అపోలోలు ఇవన్నీ. వాళ్ళు హోమ్ డెలివరీలు పెట్టున్నారు గదా! నీకు హోమ్ డెలివరీ ఇవ్వలేకపోతున్నావు గాబట్టి నువ్వు వద్దంటున్నావు. ఉద్యమం చేసినంత మాత్రాన మారిపోతుందా? ఇవాళ నీ బిడ్డల్ని తీసుకెళ్ళి నువ్వు జరిపిస్తుందెక్కడ? చదివిస్తున్నదెక్కడ? వాళ్ళ లైఫ్‌లు నీకెట్లాగో దేశం లైఫ్ వీళ్ళకు అంతే గదా! వ్యాపారంలో ఎవరి ట్రెండ్ వాడిదే. ఈ ట్రెండే ఉండాలని చెప్పడానికి ఏం రూల్ లేదు. కాబట్టి ఈ ఉద్యమాలు నిరర్థకం.